హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం అక్టోబర్ 14వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ప్రపంచ ఆకలి సూచి లేదా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024కి సంబంధించి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అన్నటువంటిది రిలీజ్ అయింది. మరి ఎవరు ఇస్తారు ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని? కన్సర్న్ వరల్డ్ వైడ్ అలాగే వెల్త్ హంగర్ హిల్ఫే ఇవి రెండు కలిసి దీన్ని ప్రకటించడం జరుగుతుందన్నమాట. మరి ఈ నేపథ్యంలో ఆకలి బాధలు ఆందోళనకరంగా ఉన్నటువంటి 42 దేశాల్లో మన భారతదేశం కూడా ఉంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఆ దేశాలతో పాటు మన భారతదేశం కూడా ఉంది. అంటే మన భారతదేశం ఇప్పుడు సీరియస్ అన్నటువంటి కేటగిరీ కింద ఉందన్నమాట. సీరియస్ కేటగిరీలో. ఇది మాత్రమే కాదు, మనం చూస్తే ఇటు బంగ్లాదేశ్ కావచ్చు, అలాగే నేపాల్ కావచ్చు, అలాగే శ్రీలంక కావచ్చు, ఇవి మనకన్నా ఇంకొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాయి. ఇవి వచ్చేసరికి మోడరేట్ కేటగిరీలో ఉన్నాయన్నమాట. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సివియారిటీ ఏంటి అనేసి అర్థం చేసుకోవచ్చు. మన భారతదేశంలో మొత్తం జనాభాలో 13.7% మంది పోషకాహార లోపంతో బాధపడుతూ ఉన్నారు. అదే 5 సంవత్సరాల లోపు పిల్లల్లోకి వచ్చేసరికి 35.5% మంది వయసుకు తగినటువంటి ఎత్తు కంటే తక్కువగా ఉన్నారు. అలాగే 18.7% మంది ఎత్తుకు తగినటువంటి బరువు లేరు అన్నట్టుగా ఈ యొక్క నివేదిక చెప్తోంది. అంతేకాదు, ఇప్పుడు మనం చూస్తే మన చిన్నారుల్లో 2.9% 5 సంవత్సరాల లోపే చనిపోతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఈ ఫలితాల నేపథ్యంలో మనం 2030 నాటికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏదైతే ఆకలిని అంతం చేయాలి అనేసి పెట్టుకున్నామో ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని రీచ్ అవుతామా లేదా అన్నటువంటిది ఇప్పుడు మన ముందున్నటువంటి పెద్ద క్వశ్చన్. మరి ఈ నేపథ్యంలో మన భారత స్థానం ఎంత? మొత్తం 127 దేశాలకి గాను మన భారతదేశం 105వ స్థానంలో ఉంది. మరి ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అన్నాం, జీరో హంగర్ అన్నాము. ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ జీరో హంగర్ గురించి చెప్తుంది? SDG గోల్ 2 అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన ఆర్మీకి బ్యాక్ట్రియన్ అన్నటువంటి ఒంటెల అండనివ్వబోతూ ఉన్నారు. ఎందుకని అంటే ఎత్తైనటువంటి ప్రదేశాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ లదాఖ్ ఇలాంటి ప్రదేశాల్లో వాళ్ళు అక్కడ మనకి రక్షణ కల్పించాలి. అలాగే సైన్యం ఏం చేయాలి? పహారా కాయాలి, సామాగ్రిని మోయాలి. అలాంటి అప్పుడు ఆ మార్గాల్లో సాయుధ బలాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి అలాంటి నేపథ్యంలో 2 మూపురాలు ఉండేటటువంటి ఒంటెలైనటువంటి బ్యాక్ట్రియన్ ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. బందోబస్తుకు ఉపయోగపడేలాగా, బరువులు మోసేందుకు సహకరించేలాగా కూడా ఈ ఒంటెలకి శిక్షణ ఇస్తూ ఉన్నారన్నమాట. మరి లదాఖ్లో రోడ్డు సౌకర్యాలు అన్నటువంటివి చాలా మెరుగుపడినా కూడా ఇప్పటికీ పర్వత ప్రాంతాల్లోనూ మారుమూల ప్రాంతాలకి వెళ్ళేటప్పుడు ఇప్పటికీ మనుషులు కొన్ని గుర్రాల మీద ఆధారపడాల్సి వస్తుంది. మరి డ్రోన్లు కావచ్చు, ఆల్ టెరైన్ వాహనాలు ఇలాంటి వాటిని వినియోగించాలంటే అక్కడ మనకున్నటువంటి వాతావరణం, పర్యావరణం, భూభాగం ఇవన్నీ చాలా ఇబ్బందులు అన్నటువంటివి మనకున్నాయి. పైగా శత్రు దేశాల జామర్ల లాంటి టెక్నాలజీల వాటి మీద ప్రభావం చూపించవచ్చు. అదే జంతువులైతే ఈ ఇబ్బందులు అన్నటువంటి ఉండవు కదా. సరుకు రవాణాలో కూడా బాగా మెరుగ్గా పనిచేస్తాయి కదా. అలాంటి నేపథ్యంలో ఆర్మీ రవాణా అవసరాలకి, ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు చేరుకునేందుకు ఈ ఒంటెలు అన్నటువంటివి ఉపయోగపడతాయి. మరి వీటి యొక్క విశిష్టత ఏంటి చూడండి. బ్యాక్ట్రియన్ ఒంటెలు చాలా దృఢంగా ఉంటాయి. ఎత్తైన ప్రాంతాల్లోనూ ఇవి జీవించగలవు. దాదాపు 2 వారాల పాటు ఆహారం తినకుండా కూడా ఇవి ఉండగలవు. 150 కిలోలకు పైగా బరువును మోయగలవు. ఇంకోవైపు జడల బర్రెలు కూడా ఎత్తైన ప్రదేశాల్లో 100 కిలోలకు పైగా బరువుల్ని మోసేందుకు అనువుగా ఉంటాయి. అతి శీతల పరిస్థితుల్ని తట్టుకుంటాయి. కాబట్టి వాటిని కూడా ఈ యొక్క సైన్యంలోకి తీసుకురాబోతూ ఉన్నారన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎలన్ మస్క్కి చెందినటువంటి స్పేస్ ఎక్స్ అన్నటువంటి సంస్థ ఒక అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టింది. ఏంటి ఆ ప్రయోగం అంటే, ఆ సంస్థ అన్నటువంటిది ఒక రాకెట్ బూస్టర్ని నింగిలోకి ప్రయోగించాలి అనుకుంది. మరి అది మన నార్మలే కదా. అందులో స్పెషాలిటీ ఏముంది అంటే, ఆ ప్రయోగం చేసినటువంటి లాంచ్ ప్యాడ్కే మళ్ళీ ఆ రాకెట్ బూస్టర్ అన్నటువంటిది తిరిగి వచ్చింది. అంటే ఇక్కడ ఒక ప్రయోగం చేసినటువంటి ప్లేస్ నుంచి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులోకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ తిరిగి అదే ప్లేస్ని చేరుకోవటం జరిగింది. సో ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అన్నటువంటి నేపథ్యంలో దీని గురించి మనం చదువుకుంటున్నాం. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? ప్రైవేట్ సెక్టార్ రోల్ ఇన్ స్పేస్. ప్రైవేట్ సెక్టార్ రోల్ ఇన్ స్పేస్ టెక్నాలజీ అన్నటువంటి టాపిక్ కింద మనం చదువుకుంటాము.
మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. మన భారతదేశంలో కూడా ప్రైవేట్ సెక్టార్ ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి అచీవ్ చేశాయి ఏంటి అన్నట్టుగా కూడా మనం చదువుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. దేనికోసం అంటే పౌర సేవల్లో డ్రోన్ సాంకేతికతని వినియోగించుకోవటం కోసం. డ్రోన్లలో ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి నైపుణ్యాల్ని అందిపుచ్చుకోవాలి, దానికోసం ఒక వేదిక అన్నటువంటిది అంటే ఒక ప్లాట్ఫామ్ ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఏంటి, ఆలోచింపజేసే చర్చలు అన్నటువంటివి ఇక్కడ చేపడతారు, సహకార అవకాశాలను అందిస్తారు, అలాగే డెడికేటెడ్ డ్రోన్ ఎగ్జిబిషన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మరి దీని ద్వారా డ్రోన్ సేవల్ని విస్తరించవచ్చు. ఎక్కడెక్కడ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో, విపత్తుల సమయంలో, శాంతి భద్రతల పర్యవేక్షణలో, అత్యవసర వ్యాక్సిన్లు, మందుల్ని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లడంలో, అలాగే పర్యావరణ పరిరక్షణ, వివిధ ప్రాంతాల్లో నీరు, గాలి నాణ్యత వీటిని తెలుసుకునేందుకు, అలాగే రోడ్లు, వంతెనల నిర్మాణ సందర్భంలో డ్రోన్ల ద్వారా సర్వే చేపట్టేందుకు, వీటన్నింటిలోనూ. ఇంతేకాదు ఇంకా మనం చాలా రంగాల్లో డ్రోన్లను ఉపయోగిస్తున్నాం కదా. మరి ఆ డ్రోన్ల సేవల్ని విస్తరించటం కోసమే ఈ యొక్క టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ని కూడా త్వరలో మేము నిర్వహిస్తాము అన్నట్టుగా ప్రస్తుతం అయితే అమరావతి డ్రోన్ సమ్మిట్ని ప్రభుత్వం నిర్వహిస్తోందన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రోబోట్స్ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. రోబోటిక్స్ అన్నటువంటిది ఇప్పుడు చాలా అభివృద్ధి చెందుతున్నటువంటి సెక్టార్స్లో ఒకటి. అలాగే రోబోట్స్ ఇప్పుడు మనుషులు చేసే చాలా పనులు చేయబోతున్నాయి, రీప్లేస్ చేస్తుంది మానవుణ్ణి అన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మనకు తెలుసు గగన్యాన్ అన్నటువంటి ప్రయోగంలో భాగంగా హాఫ్ హ్యూమనాయిడ్ రోబోని కూడా మన ఇస్రో తయారు చేసింది. మరి ఈ నేపథ్యంలో సిక్స్త్ సెన్స్ రోబోస్ అన్నటువంటి ఈ మాట అన్నటువంటిది ఈ మధ్య చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఏంటి సిక్స్త్ సెన్స్ రోబోస్ అంటే? హ్యూమనాయిడ్ రోబోస్ లేదా సిక్స్త్ సెన్స్ రోబోస్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇది ఏంటి అంటే మనుషుల్లాగానే, అలాగే వాళ్ళ రూపంలో వాళ్ళలాగే హావభావాల్ని చూపిస్తూ, అదే మనుషులు మాట్లాడే స్వరంతోనే మాట్లాడుతూ ఉండేటటువంటి వాళ్ళని మనం సిక్స్త్ సెన్స్ రోబోస్ అనేసి పిలుస్తూ ఉన్నాము. ఇది మాత్రమే కాదు, వీటికి లివింగ్ స్కిన్స్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారనమాట. లివింగ్ స్కిన్స్ అంటే ఏంటి? మనుషుల యొక్క చర్మపు కణాలతో రోబోస్కి ఈ యొక్క స్కిన్ని తయారు చేసి అమర్చటం. దాంతో అదేమో అచ్చం మనిషిలాగానే మనకి కనపడుతూ ఉంటుంది. నవ్వేటప్పుడు కణతలకి ఏవైతే మనకి ముడతల్లాంటివి వస్తూ ఉంటాయో అలాంటివి, ఇలా కృత్రిమ చర్మాన్ని అన్నటువంటిది ఏర్పాటు చేసి పెడుతూ ఉన్నారు. ఒకవేళ ఈ లివింగ్ స్కిన్కి దెబ్బ తగిలినా దానంతట అదే బాగైపోయేలాగా దీన్ని తయారు చేస్తూ ఉన్నారనమాట. ప్రస్తుతానికైతే ఒక చేతి వేళ్ల మాదిరి తయారు చేశారు. దాని తర్వాత మొత్తం శరీర భాగానికి తయారు చేసే ప్రయత్నాలు అన్నటువంటివి చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఎంత మనము ఈ రోబోలకి మన స్కిన్ని పెట్టడం ఇవన్నీ చేసినా మనలాంటి ఇంగిత జ్ఞానం అన్నటువంటిది వాటికి ఉంటుందా అన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అన్నటువంటిది ఇస్తూ ఉన్నారు. అంటే మనిషిలాగే భావోద్వేగాల్ని, వాటి యొక్క ముఖ కవలికలు, భంగిమల ద్వారా వ్యక్తపరిచేందుకు బాడీ లాంగ్వేజ్ని కూడా రోబోట్స్కి అలవర్చాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు. దాంతో రోబోలు ఇంతకుముందు చేసేవి ఏవైతే ఉంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడటం, వినటం, రుచిని, వాసనని గ్రహించటం, స్పర్శించటం, వీటితో పాటుగా ఇప్పుడు ఆలోచించగలుగుతూ ఉన్నాయి. సమాజానికి, సందర్భానికి తగినట్టుగా ప్రజలతో మమేకం కాగలిగేలాగా వాటికి ఆలోచన శక్తిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది అందిస్తోంది. కానీ ఇలా రోబోట్స్ని తయారు చేయటం, వినియోగించటం అన్నటువంటిది ఎంతవరకు సురక్షితం అన్నటువంటిది ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇజ్రాయెల్కి సంబంధించి మనం మొన్నటి దాకా ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్ట్ గురించి చదువుకున్నామా? ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బొల్లాకి మధ్య కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉంది. మరి అందులో ఏమైంది? దక్షిణ లెబనాన్లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాల మీద ఇజ్రాయెల్ దాడులు చేసింది. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ ఉంటాయన్నమాట ప్రతి చోట. ఏం చేస్తుందంటే ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు అక్కడ శాంతిని తీసుకురావాలన్నట్టుగా తన ఫోర్సెస్ని మోహరిస్తూ ఉంటుంది యునైటెడ్ నేషన్స్. అయితే ఆ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ మీద ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. దాంట్లో 15 మంది ఈ ఐరాస సైనికులు గాయపడ్డారు.
మరి ఈ నేపథ్యంలో మనం చూస్తే లోపలికి అక్కడ ఉన్నటువంటి ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేసి లోపలికి వెళ్ళి ఆ శిబిరంలో భారీ స్థాయిలో పొగను విరజిమ్మటం వల్ల అక్కడ ఉన్నటువంటి 15 మంది సైనికుల ప్రభావానికి లోనయ్యారన్నమాట. మరి ఈ నేపథ్యంలో ప్రమాదకరమైనటువంటి ప్రాంతాల నుంచి అలాగే హెజ్బొల్లాకు పట్టున్నటువంటి ప్రాంతాల నుంచి ఐక్యరాజ్య సమితి దళాలు వెంటనే వెనక్కి వెళ్ళిపోండి అన్నట్టుగా ఇజ్రాయెల్ డిమాండ్ చేయటం జరిగింది. అంతేకాదు ఇంకొక వైపు అమెరికా థాడ్ అన్నటువంటి రక్షణ వ్యవస్థని ఇజ్రాయెల్కి ఇవ్వాలి అనేసి నిర్ణయం తీసుకుంది. ఏంటి థాడ్ అంటే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ అనేసి అంటాం. అంటే అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ. దీన్ని ఆపరేట్ చేయటానికి దాదాపు 3,000 మంది అమెరికా సైనికులు ఇజ్రాయెల్కి వెళ్లాల్సి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఇరాన్ ఏమనింది, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు ఇజ్రాయెల్కి సహకరించారు అంటే మీరు మా మీద దాడికి పాల్పడినట్టే అన్నట్టుగా హెచ్చరించింది కూడా. సో చూడండి, మనకి వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది ప్రపంచం మొత్తాన్ని కూడా ప్రభావితం చేస్తోంది, అవునా. నెక్స్ట్ చూడండి, 2024లో జెనీవాలో నిర్వహించినటువంటి కొలంబో ప్రాసెస్ సమావేశానికి ఏ దేశం నాయకత్వం వహించింది అంటే భారతదేశం. మరి ఇక్కడ గమనిస్తే ఈ కొలంబో ప్రాసెస్లో 12 ఏషియా దేశాలు సభ్యులుగా ఉన్నాయి. భారత్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, అలాగే చైనా, కాంబోడియా, ఇండోనేషియా, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం ఇవన్నీ కూడా సురక్షితమైనటువంటి క్రమబద్ధమైనటువంటి వలసల కోసం అంటే మైగ్రేషన్ కోసం సహకారాన్ని పెంచుకోవాలన్నటువంటి లక్ష్యంగా ఈ కొలంబో ప్రాసెస్ అన్నటువంటిది పనిచేస్తోంది. నెక్స్ట్ చూడండి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొత్తం ఎన్ని క్యాబినెట్ కమిటీస్ని ఏర్పాటు చేయటం జరిగింది అంటే 8. మరి కేంద్ర మంత్రిమండలిలో అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తో ప్రధానితో సహా మొత్తం 72 మంది ఉన్నారు. వాళ్ళలో 31 మంది క్యాబినెట్ స్థాయి మంత్రులు. వాళ్ళు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి కమిటీల్లో భాగంగా ఉంటారన్నమాట. నెక్స్ట్ చూడండి, 2024 జూలై 21 నుంచి 27 వరకు 57వ ఆగ్నేయాసియా దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? లావోస్ రాజధాని అయినటువంటి వియాంటియాన్లో. ప్రపంచంలోనే మొదటి సిఎన్జి మోటార్ సైకిల్ని ఇటీవల ఏ సంస్థ ఆవిష్కరించింది అంటే బజాజ్ ఆటో. దానికి ఫ్రీడమ్ అన్నటువంటి పేరుని పెట్టిందనమాట. నెక్స్ట్ చూడండి, దక్షిణ కొరియా రచయిత్రి అయినటువంటి హాన్ కాంగ్ ఈమె ఈ సంవత్సరానికి సాహితీ నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఆమె రచనల్లో చారిత్రాత్మక పరిణామాలు తెచ్చిపెట్టినటువంటి మనోవ్యాఘాతాలు అలాగే మానవ జీవితంలో ఉన్నటువంటి దుర్బలత ఇవన్నీ కూడా చాలా బాగా ఆమె చూపించగలదు అన్నటువంటి నేపథ్యంలో ఈమెకి ఈ పురస్కారానికి ఎంపిక చేయటం జరిగింది. అయితే ఈ బహుమతి పొందినటువంటి మొట్టమొదటి ఆసియా రచయిత్రి దక్షిణ కొరియా సాహితీవేత్త ఈమె. మన భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము ఇటీవల విజ్ఞాన్ భవన్లో జరిగినటువంటి 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ వేడుకల్లో విజేతలకి పురస్కారాలు అందించడం జరిగింది. అందులో నటుడైనటువంటి మిథున్ చక్రవర్తి ఈయనకి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించారు. అలాగే కాంతారా హీరో అయినటువంటి రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడి పురస్కారం వచ్చింది. ఉత్తమ నటిగా నిత్యా మేనన్ తిరుచిత్రాంబలం అన్నటువంటి సినిమాకి, అలాగే మానసీ పరేఖ్ ఈమె కచ్ ఎక్స్ప్రెస్ ఈ సినిమాలకి అవార్డ్స్ స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, లావోస్ రాజధాని అయినటువంటి వియంటియాన్లో ఇటీవల భారత్ ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు అన్నటువంటిది జరిగింది. ఇందులో ప్రధాని ప్రసంగించారు. మరి భారత్ ఆసియాన్ మధ్య సమగ్ర భాగస్వామ్య బలోపేతానికి 10 సూత్రాల ప్రణాళికను కూడా ప్రకటించడం జరిగింది. ఏషియా భవిష్యత్తుకి ఈ ప్రాంతీయ దేశాల కూటమితో సంబంధాలు చాలా కీలకమన్నట్టుగా చెప్పారు. అయితే గత 10 సంవత్సరాల్లో చూస్తే మన భారతదేశం మరియు ఏషియాన్ దేశాల మధ్య వాణిజ్యం అన్నటువంటిది రెట్టింపైంది, $130 బిలియన్ చేరుకుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ISO ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. సో వరల్డ్స్ లార్జెస్ట్ డెవలపర్ అన్నమాట ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని డెవలప్ చేయటంలో. అలాంటి స్టాండర్డ్స్కి సంబంధించి ఇవాళ వరల్డ్ స్టాండర్డ్స్ డేని మనం జరుపుకుంటున్నాం 14th అక్టోబర్. మరి ISO 9001 స్టాండర్డ్స్ అన్నటువంటిది ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్. దాదాపు 1.1 మిలియన్ కంపెనీస్ మరియు ఆర్గనైజేషన్స్, అది కూడా 178 కంట్రీస్లో ఈ ISO 9001 సర్టిఫికేషన్ని పొందాయన్నమాట. మరి దీని ద్వారా ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబల్ ఛాలెంజెస్ని ట్యాకిల్ చేసేలాంటి ప్రాక్టికల్ టూల్స్ని ఈ స్టాండర్డ్స్ అన్నటువంటివి ప్రొవైడ్ చేస్తాయి.
ఏటీఎం మిషన్స్ నుంచి లైట్ బల్బ్స్ నుంచి టెలిఫోన్ కోడ్స్, ఇంటర్నెట్ వీటన్నింటికీ కూడా ఈ స్టాండర్డ్స్ అన్నటువంటివి అప్లికబుల్ అవుతాయి. దీని ద్వారా గ్లోబల్ ఎకానమీ మరింత స్మూత్గా వెళ్ళటానికి ఇవి ఉపయోగపడతాయి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.